ఈ బ్రోకర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాదు ప్లస్ ఖమ్మం వివిధ ప్రాంతాల నుంచి లారీల కొద్ది కాటన్ తీసుకొచ్చి ఇక్కడ సిసిఎస్లో వాళ్ళు కొన్నదానికంటే 400-500 ఎక్కువ రేటు ఉండడం వలన ఇక్కడి రైతుల పేరు కొంతమంది ఇంకా దౌర్భాగ్యం అంటే ఉస్నాబాద్ మండల్ ఉస్నాబాద్ మార్కెట్ పరిధి రైతులే కాకుండా పక్కనున్నటువంటి జనగాం రైతులు, ఇటు ఎలకదుర్తి రైతులు, వాళ్ళ బ్రోకర్స్కి ఎవరెవరైతే సంబంధాలు ఉన్నాయో ఆ రైతులవి కూడా పెట్టి ఇవాళ సిసిఎస్లో కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా వాస్తవం ఏంటంటే పేరు ఒకరిది ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఒకరిది ఉంటుంది, ఫోటో మాత్రం వేరే వాళ్ళది ఉంటుంది. అసలు పాస్బుక్ ఇచ్చి అకౌంట్ నెంబర్ ఉన్న వాళ్ళ ఫోటో ఉండదు అందులో. అక్కడ అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టి ఈ టోకెన్లు కొట్టడం జరిగింది. హుస్నాబాద్ మార్కెట్లో ఇప్పుడు సెక్రటరీ ఉన్నాడు, సూపర్వైజర్ ఉన్నాడు, అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, మంత్రి గారికి దగ్గర ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకుడు, జిల్లా పదవులు పొందుతున్నటువంటి నాయకుడు ఆయన ఆదేశానుసారము మార్కెట్లో అటెండర్గా చేస్తున్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ అటెండర్తోని ఒక్కటే రోజు 14వ తారీఖు నాడు 675 టోకెన్లు కొట్టేయడం జరిగింది. మరి వీటి మీద ఎందుకు ఈ కలెక్టర్ కానీ, ఈ అగ్రికల్చర్ వాళ్ళు కానీ, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ దీని మీద ఎందుకు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది? కేవలం ఫోర్జరీ సంతకాలని, సెక్రటరీ తప్పుదామని చెప్పి ఇద్దరిని మాత్రమే సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఇలా మేము బాజాప్త ఆరోపణ చేయడం జరుగుతుంది. మంత్రి గారికి దగ్గరి శిష్యుని ద్వారా జరిగింది కాబట్టి మంత్రి గారి ప్రమేయం కూడా ఇందులో ఉన్నదని చెప్పి మేము ఆరోపించడం జరుగుతుంది. ఒకవేళ మంత్రి గారి ప్రమేయం కనుక ఇందులో లేకుంటే దీని మీద క్షుణ్ణంగా పరిశోధన చేసి క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి మిల్లర్స్ మీద కూడా చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం. ఎందుకంటే దీని ముఖ్య కారకులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మిల్లర్సు. ఇవాళ ఆయనకు దగ్గర ఎవరైతున్నారో ఆ మిల్లర్ల పేర్లేమో రాలేదు. మామూలుగా అనామకులు ఉన్నటువంటి తక్కువ చేసిన స్కామ్ చేసిరు అందరూ, తక్కువ చేసినటువంటి వాళ్ళ పేర్లేమో వచ్చినాయి. ఇవాళ అసలు చేసినటువంటి ఆ మంత్రికి దగ్గర ఉన్నటువంటి మంత్రి ఎలక్షన్లో ఇంట్లో ఆయన ఇన్ఛార్జీలను పెట్టుకొని పైసలు వంచినటువంటి ఆ మిల్లు పేరు ఎందుకు రాలేదని చెప్పి నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్ దీని అడుగుతున్నాను. దీనిలో మంత్రి గారి ప్రమేయం లేదంటారా? మరి లేదన్నప్పుడు అందరి మీద సమాన స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. కానీ కొంతమంది మీద చేసి ఏదో సెక్రటరీని సస్పెండ్ చేసినాం, ఏవోను సస్పెండ్ చేసినాం, మా చేయులు దులుపుకున్నాను కాదు. దీని మీద ఖచ్చితంగా మంత్రి గారి ప్రమేయం ఉంటుంది. మంత్రి గారి కనుక సిద్ధశుద్ధి ఉంటే దీని మీద కింది స్థాయి వరకు కూడా ఎంక్వైరీ చేసి ఏ మిల్లులైతే దీని మీద ఈ స్కామ్లో ముఖ్య పాత్ర వహించారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి, వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ మక్కలు రైతుల దగ్గర బ్రోకర్స్ ఏదైతే ఉన్నదో అర్తిదారులు వాళ్ళు షటర్లలో కొని వాళ్ళను చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇమీడియట్లీ మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మక్కలు కొనే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈసారి వాటర్ ప్రాబ్లం ఉన్నది కాబట్టి మన ఏరియాలో 80% మక్కలే వేసిరు. వాళ్ళ కోతలకు వచ్చినాయి, వాళ్ళు పెట్టుబడులు పెట్టున్నారు. మీరు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, రైతులను ఏ విధంగా ఆదుకోలేదు. కాబట్టి వెంటనే కనీసం మక్కల కొనుగోలు కేంద్రాలన్నా ఏర్పాటు చేసి రైతులకు మీరు మేలు చేసే వాళ్ళుగా చేయాలని చెప్పి కోరుచున్నాం. ఒకవేళ మీరు వీటి మీద చర్యలు తీసుకోకుంటే మేము మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దన్న పాత్ర వహిస్తూ అఖిలపక్షం ఏర్పాటు చేసి దీని మీద సీరియస్గా ధర్నాలు, రాస్తారోకాలు చేసి మంత్రి గారు చర్యలు తీసుకోకపోతే మంత్రి గారి పైన మేము ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఇంకా మేము ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం మంత్రి గారికి. ఈ వారం రోజుల టైం లోపు కనుక వారి మీద చర్యలు తీసుకోకపోతే మేము హుస్నాబాదు రైతుల పక్షాన గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క కుంభకోణం జరగలేదు. మరి మార్కెట్లో 9 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా బయటికి రాలేదు, జరగలేదు. మరి ఇవాళ కేవలం ఒక సంవత్సరంన్నర లోపలనే ఇవాళ
ఇవాళ 1,80,00,000 కుంభకోణం జరిగిందంటే మరి మంత్రివర్యులు దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు సూత్రధారులు ఎవరు, వారిని బయటికి తీసి ఎవరు తప్పు చేశారో దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ మాత్రం ఒక ఉద్యోగస్తులను సెక్రటరీ, అకౌంటెంట్ మీద వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, ఇది పద్ధతి కాదు. అసలు చేసింది ఎవరు, వాళ్ళు దానిలో ప్రమేయం ఎవరిది ఉంది, అది మంత్రివర్యులు తెలుసు అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ కనుక మీకు తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఎంక్వైరీ పెట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ విధంగా ఇదే తంతు కొనసాగితే మాత్రం బదనామయ్యేది మాత్రం మీరే. మంత్రివర్యులకు మేము కోరుకుంటున్నాం, ఇప్పటికైనా కూడా మన మార్కెట్ను కాపాడండి, రైతులను కాపాడండి. ప్రతి విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకొని చేసినట్టయితే ఉంటే మీరు ఈ చేసిన తప్పును మీరు చేయలేదని ప్రజలు అనుకుంటారు. ఒకవేళ కనుక చిత్తశుద్ధి మీ దగ్గర లేకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పాత్ర ఉందని మేము కాదు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం. ఇప్పటికైనా మీరు తొందరపడి దాని మీద ఎంక్వైరీ పెట్టండి. ఎంక్వైరీ పెట్టి అసలు సూత్రధారులు వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటే బాగుండని మేము కోరుకుంటూ, మరి ఒకవేళ కనుక మీరు చర్య తీసుకోకపోతే మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా మేమందరం కూడా ధర్నాలు, నిరసనలు, ఈ ఎవరైతే సూత్రాలను బయటికి వచ్చే వరకు మాత్రం మేము ఊరుకుండలేదు. మా పోరాటం మేము కొనసాగిస్తామని హెచ్చరిస్తూ మీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం. ఒకవేళ కనుక మీరు దీన్ని సీరియస్గా మీరు ఎంక్వైరీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంది. హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సీసీ కొనుగోలులో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపించాలని పదే డిమాండ్ చేయడం జరిగింది. కానీ నామమాత్రంగా విచారణ జరిపి అట్లు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నట్టు కనబడుతుంది. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లోతుగా విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో అవకతవకలు జరిగినట్టు అంటే సస్పెండ్ చేసిందంటే విచారణలో కొంత బాగా తెలిసినట్టే స్పష్టంగా కనబడుతుంది. వెనుక ఎవరున్నదని కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే వెంటనే పూర్తిస్థాయిలో విచారణకు మంత్రి గారు ఆదేశాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో కొనుగోలు జరగకుండా షాపుల ముందు విచ్చలవిడిగా కొనుగోలు చేయడం జరిగింది. ఇలా రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా లేదు. పాలకులు మాత్రం ప్రారంభ కార్యక్రమంలో చెప్పడం జరిగింది, రైతుల గిట్టుబాటు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఇలా కొనుగోలు కేంద్రాల్లో దళారులు తప్ప ఇవాళ రైతులు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతుంది. అలా దళారుల చేతిలో ఈ ప్రాంతం పోతుంది. అందుకోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రైతులకు న్యాయం చేస్తామని చెప్పి గొప్ప చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సీసీ కొనుగోలు కానీ, తర్వాత మార్కెట్లలో కందుల కొనుగోలు కానీ, మొక్కల కొనుగోలు కానీ, ఇతర విషయాల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన కోట్లాడుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కొట్లాడుతుంది చెప్పి సందర్భంగా కూర్చోపడం జరుగుతుంది.